ఇప్పుడు మనం ప్రహార్ అర్ధభ్రం యుగ్ చేస్తాం. చూడండి, ప్రహార్ సిద్ధర ఒకసారి ప్రయోగం చేస్తాను. క్రూలో చూడండి, చాలా సింపుల్ దే. చూడండి, ప్రహార్ అర్ధభ్రం, ప్రహార్ అర్ధభ్రం. సో మీకు నేను చాలాసార్లు చెప్పినట్లు బ్రహ్మ అంటే ఏమి అనేది ఈ ప్రయోగంలో మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, విభాక్షలో ప్రహార్ అర్ధభ్రం యుగ్, ప్రహార్ అర్ధభ్రం యుగ్. చూడండి, ముందుగా ఏం చేస్తాం, ప్రహారిస్తాం. ఇప్పుడు అర్ధభ్రం, సూర్యభ్రమ ఇంతవరకు చేసినాం. ఇప్పుడు అర్ధభ్రం. అర్ధభ్రం అంటే 180 degrees. భ్రమ్ అంటే ముందరున్న కాలుని వీపు పక్క నుంచి వెనక్కి పెట్టేది. చూడండి, ఏం చేస్తాం, అర్ధభ్రం. ఇది అర్ధభ్రం. మళ్ళీ ఏం చేస్తాం, ప్రహార్ అర్ధభ్రం. ఇప్పుడు ఎడంకాలు ఉంది, అయినా ఇది ముందరున్న కాలు కాబట్టి అర్ధభ్రం అంటే ఏమి, దీన్ని 180 degrees. ఇది కూడా వీపు అంటేనే తీసుకురాల. చూడండి, అర్ధభ్రం. ఓకేనా? ఇంకోసారి చేస్తాను, చూడండి, ప్రహార్ అర్ధభ్రం, ప్రహార్ అర్ధభ్రం. ఇది ప్రహార్ అర్ధభ్రం యుగ్.